నమస్తే అండి. ఈ మధ్యన మన ఆర్జీవి గారు ఒక ఇంటర్వ్యూలో మరణం గురించి, అసలు మరణం ఎవరికి ఉంది, మానవుడి మనసుకా, దాని పర్యవసానం ఏమిటి, అట్లా కొన్ని విషయాలు చర్చించారు వారి ఇంటర్వ్యూలో. వాటి గురించి ఒక చిన్న వివరణ, నాకు తెలిసిన నా అనుభవానికి వచ్చినటువంటి విషయాలు, శాస్త్రం ప్రకారం ఉన్నటువంటి విషయాల గురించి మాట్లాడుకుందామని వీడియో చేస్తున్నానండి. మరణం గురించి ఈజీగా అడిగేశారు సార్. అది బ్రహ్మ విద్య. మీకు తెలియకనే బ్రహ్మ విద్య గురించి మీరు తెలుసుకుంటున్నారు. మీ లోపల అది వెతుకుతూ ఉంది. అదే ఆ నేను అనే తత్వం. సరే, ఏది ఏమైనా చీకటి అంటే, లేదా మరణం అంటే, లేదా చచ్చిన వారిని చూడమన్నా ఇష్టపడని మీలాగా ఉండేటువంటి చాలామందికి దేవుడు ఖచ్చితంగా దాన్ని అనుభవంలోకి తీసుకొస్తేనే అది మనకు అర్థమవుతుంది, లేకపోతే అది అర్థం కాదు. అందుకే అంటారు, మరణం గురించి చచ్చినవాడు అయినా చెప్పాలా. చచ్చినవాడు ఎట్లా మాట్లాడతారు సార్? లేదంటే చచ్చినవాడు తిరిగి మళ్ళీ లేచి వచ్చి చెప్పాలా. అంతకుమించి మరణం గురించి అటువంటి అనుభవం గురించి ఎవరు చెప్పలేరు. ఓకే సార్. సో ఇంత పెద్ద ఈ బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటి అంటే ఎందుకు ఇది బ్రహ్మ విద్య అంటున్నానంటే సార్, భగవద్గీతలో కొన్ని శ్లోకాలలో దేవుడు పంచభూతాలకు నిర్ణయించినటువంటి మృత్యువుకు మృత్యువై ఉన్నాడు. అంటే మృత్యువు ఈజ్ ఈక్వల్ టు దైవము. ఇదే మాదిరిగా బైబిల్ కూడా చెప్తుంది. కాబట్టి దైవము మనకు అనుభవంలోకి రావాలి అంటే మృత్యువును అనుభవించకుండా దాని నుంచి తప్పించుకొని మనం మాధవుడిగా మన యొక్క ప్రయాణంను కొనసాగించలేము. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటి రహస్యంలో తెలుసుకోవాలంటే అసలు మానవ నిర్మాణం గురించి మొదటగా ఆలోచన చేయాలి సార్. మనం క్లుప్తంగా చెప్తాను దాని గురించి కూడా సార్. మొట్టమొదటగా మైండ్ అండ్ మ్యాటర్, ఈ రెండే సార్, ఏం లేవు. సింపుల్గా చెప్పుకుందాం మనం, మైండ్ అండ్ మ్యాటర్. సార్ మ్యాటర్ని మనము క్రియేట్ చేయలేము, అట్లాగాని డిస్ట్రాయ్ చేయలేము. అది ఉంటుంది అంతే, దాని రూపాలు మార్చుకుంటూ ఉంటుంది మ్యాటర్. సో మైండ్ ఇంకా ఆల్రెడీ దాని మనసు లేదా జ్ఞానము ఆ యొక్క విధానాలు పరిస్థితులను బట్టి అది మారుతూ ఉంటుంది. సో మైండ్ అండ్ మ్యాటర్ ఉంది సార్ మొట్టమొదటగా. అయితే మన బైబిల్లో మొట్టమొదటగా యోహాను సువార్తలో కానీ, ఆదికాండం 1:1లో కానీ, యోహాను 1:1లో కానీ చిన్న మాట ఉంటుంది సార్, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అని ఉంటుంది సార్. అంటే దేవుడు తన క్రియేషన్ ఎట్లా చేశాడంటే ఆది యందు చేశాడు. అంటే ఆయనకు ఒక బేస్ కావాలి, ఒక పునాది కావాలి. ఆ పునాది రాయి ఎవరు అంటే ఆది. దాన్నే మన హిందుత్వంలో సౌండ్ లేదా శబ్దము లేదా ఓంకారము, బైబిల్లో వాక్యము అని ఉంటుంది. ఆది అంటే వాక్యమే, వేరే ఏం లేదు. అంటే ఓంకార శబ్దము. ఓకే సార్. ఆ శబ్దమునందు దేవుడు భూమిని ఆకాశములను అని ఉంటుంది సార్. భూమి ఒకటే, ఆకాశములు అంటే ఆకాశతత్వములు చాలా ఉన్నాయి, అనేక ఆకాశాలు ఉన్నాయి. భూమి మాత్రం ఒకటే. భూమిని ఆకాశములను సృజించను. అయితే ఎక్కడ ఎవరి ఎంత సార్? ఆది యందు. ఇదొకటి మనం మైండ్లో పెట్టుకోవాలి సార్. సో ఇప్పుడు భూమి గురించి ఆలోచన చేస్తే, ఎందుకంటే మానవుడు ఉండేది ఆ భూమిలోనే కదా. ఓకే సార్. సో ఇప్పుడు ఆది యందు, ఇప్పుడు ఈ ఆది అనే పెద్ద మనిషి, ఆది పురుషుడు ఆయన ఏం చేశాడంటే సార్, ఒక సంకల్పం. ఆయనకు మైండ్ ఉంది, మ్యాటర్ ఉంది తన లోపల. కాబట్టి ఒక సంకల్పంతో ఆయన ఒకటి అనుకున్నాడు, సంకల్పించాడు. సంకల్పిస్తే ఆ ఆది నుంచి మళ్ళీ ఏమొచ్చాయి సార్? మొట్టమొదటగా ఆకాశం వచ్చేసింది. ఆకాశం కాస్త వాయువు అయింది. వాయువు కాస్త అగ్ని. అగ్నితత్వం ఏమైంది సార్? జలము. జలతత్వము పృథ్వీ. ఏమిటి సార్? ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ సార్. ఇంకొకటి ఏంటంటే సార్, మైండ్ లేకుండా మ్యాటర్కి గతి లేదు సార్. ఇవి రెండు జంట పక్షులు, చాలా ఇంపార్టెంట్ సార్ ఇది. మైండ్ లేకుండా ఉంటే మ్యాటర్కి గతి లేదు. అంటే తాను ఉంటుంది ఎట్లా, తాను ఉన్నట్టు తనకు తెలియదు. తాను ఉన్నట్టు మైండ్ చెప్తే కానీ తనకు తెలియదు సార్. అంటే శక్తి జడ పదార్థము, తాను ఉన్నట్టు తనకు తెలియదు. కాబట్టి తనకు గతి కలిగి ఉండాలి అంటే మ్యాటర్తో, మైండ్తో ఉండాలి మ్యాటర్. అదే మాదిరిగా మైండ్కి స్థితి మ్యాటర్లోనే ఉంటుంది సార్. ఎక్కడ ఉంటాడు ఆయన? ఉండడంలోనే ఉంటాడు.
ఎక్కడుంటాడు ఆయన? ఎనర్జీ ఉండాలి ఆయనకు. ఎనర్జీ లేకుండా మైండ్ ఒక్కటే ఉంటే ఇంత సృష్టి జరగదు. 100% ఎనర్జీ కావాలి, అదే మ్యాటర్ కావాలి. అంటే మ్యాటర్ లేకుండా ఉంటే మైండ్కి స్థితి ఉండదు. అదే మాదిరిగా మైండ్ లేకుండా ఉంటే మ్యాటర్కి గతి ఉండదు. ఇవి రెండు భార్యాభర్తల్లాగా ఈ యొక్క ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉండేటి సార్. ఇవి మైండ్ అండ్ మ్యాటర్. గాల్లో ఉండాల్సినటువంటి ఈ జంట పక్షులు కాస్త పంచభూతాల్లోకి వచ్చి ఫ్రీజ్ అయిపోయాయి సార్ అనేది మనకు విషయం అర్థమవుతుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సార్, ఈ ప్రాణము మనసులు ఈ రెండు ఈ పంచభూతాల్లోకి వచ్చి చేరి తిరిగి వెనక్కి వెళ్ళలేకపోతున్నాయి సార్. వచ్చిన దారి మర్చిపోయాయి. ఇదే మాయా అని అంటారు మన దాంట్లో వాళ్ళు. తిరిగి వెనక్కి వెళ్ళలేకపోతున్నాయి కాబట్టి అది పాపము అని అంటది బైబిల్. ఎక్కడి నుంచి వచ్చామో మనం అక్కడికి మళ్ళీ తిరిగిపోవాలి. ఎక్కడి నుంచి వచ్చామో ఆది నుంచి మనం వచ్చాము. సో మళ్ళీ ఆ ఆదిలోకి మనం వెళ్ళాలి. ఇప్పుడు మరణం అనేది ఒకటి ఉంది కదా సార్ మనకి, అదే కదా ఇప్పుడు మెయిన్ సబ్జెక్టు. మరణం దేనికి నిర్ణయించబడింది అంటే, మరణము ఈ పంచభూతాలు అంటే ఈ దేహమే కదా, ఈ పంచభూతాలకు నిర్ణయించబడింది మరణము. మరణము మైండ్కి కాదు, మరణము మ్యాటర్కి ఉంది. ఎప్పుడో మరణం వస్తుంది అనేది కాదు సార్. ప్రజెంట్ మనం మృత్యువులో ఉన్నాము. చిన్న లాజిక్, మనము పుట్టినప్పుడు ఎంత వయసు ఉండింది, పుట్టినప్పుడు చర్మం ఎలా ఉండింది, తర్వాత పెరిగే కొద్ది చర్మం ఎలా అయింది, ఒక సర్టన్ ఏజ్ వరకు 33.5 years మ్యాక్సిమం అంతవరకు ఏదైనా పెరుగుదల ఉంటే పెరిగేది ఉంటుంది, యవ్వన కాలం ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ గ్రాడ్యువల్గా తరిగిపోతా వస్తూ ఉంటుంది. నిరంతరం మార్పే. పుట్టినప్పటి నుంచి పెరుగుతున్న క్రమంలో ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ సర్టన్. సో మార్పు అనేది నిరంతరం జరుగుతూ ఉంది సార్. మరణము అమ్మ ఒడిలో నుంచి, అమ్మ కడుపులో నుంచి మనం కింద పడిన క్షణం నుంచే మనకు మరణం స్టార్ట్ అయిపోయింది. మనం మృత్యువు ఒడిలో ఉన్నాము. ఈ ఫ్రీజ్ అయిపోయినటువంటి ప్రాణం మళ్ళీ అన్ఫ్రీజ్కి రావాలి. ఎలా వెళ్ళాలి? పంచభూతాలకు నిర్ణయించినటువంటి మృత్యువును మైండ్ మింగేయాలి. అప్పుడే మళ్ళీ మనము ఆది యందు చేరగలుగుతాము. అంటే దాని అర్థం ఏంటంటే సార్, శక్తిని మనం వశపరచుకోవాలి. శక్తికి మైండ్ వశం కాకూడదు సార్. శక్తిని మైండ్ వశపరచుకోవాలి. అది సృష్టి ధర్మము. అలా కాకుండా న్యాచురల్గా జరిగేటువంటి మరణాలన్నీ ఎట్లా జరుగుతున్నాయంటే సార్, శక్తికి అంటే మ్యాటర్కి మైండ్ ఆహారం అవుతూ ఉంది. ఎటర్నల్ డెత్ సార్. భూతాలకు నిర్ణయించినటువంటి మృత్యువును నా మైండ్ తినేదే మానవుడికి మొదటి మరణం. దాన్ని జయిస్తే లోక విషయంలో చచ్చిన వాడే తిరిగి జన్మిస్తాడు. వీళ్ళని ద్విజులు అంటారు. వీరికి దైవం యొక్క మర్మములు తెలుస్తూ ఉంటాయి, జనన మరణాలు తెలుస్తూ ఉంటాయి. ఏ విధంగా ప్రకృతి పనిచేస్తూ ఉంది, పురుషుడు ఏ విధంగా పనిచేస్తున్నాడు, ప్రకృతి ఏ విధంగా పనిచేస్తూ ఉంది, ఏ విధంగా ఎటర్నల్ లైఫ్కి వెళ్ళాలి, మీరు మరణం తర్వాత ఇంకేమైనా ఉంటుందేమో, ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి, ఎవరు చూశారు అని. నిజంగా సార్, దైవ ప్రత్యక్షత కలిగినటువంటి వాడికి దాన్నే మీరు ఆత్మ ప్రత్యక్షత అనొచ్చు. ఈ ప్రత్యక్షత కలిగినటువంటి వాడికి దేవుడే స్వయంగా పాఠాలు చెప్పేవాడై ఉంటాడు. అట్టి అనుభవంలో నుంచి మాట్లాడుతున్నాం సార్. బ్రహ్మ విద్య అయ్యే వాళ్ళకే అయ్యేటట్లుగా సృష్టి ధర్మం పెట్టాను. నువ్వు ఎవరికి ఏమి చెప్పినా అర్థం కాదు. అది దేవుని యొక్క కృపను బట్టి అర్థమైతే తప్పితే మనుషులు పుస్తక జ్ఞానము ఇంకొకటో దానివల్ల అది అర్థం కాదు సార్. ఎప్పటికీ అర్థం కాదు. అందుకే ఇది ఒక పద్మ వ్యూహములాగా ఏ విధముగా అయితే ఈ యొక్క పంచభూతాలలోకి మానవుడు వచ్చాడో, ఈ పంచభూతాలకు నిర్ణయించినటువంటి మృత్యువును దాటుకుని ఆ మృత్యువునే మింగివేసి ఈ మైండ్ ఏ రోజైతే ఆ స్థితికి చేరుకుంటుందో అట్టివాడికి ఎటర్నల్ లైఫ్. ఆ ఎటర్నల్ లైఫ్ ఎవరికైతే ఆ అనుభవం పొందాడో వాడు మృత్యువును రుచి చూసే ఉంటాడు. అంటే మృత్యు అనుభవం వాడికి ఉంటుంది. మృత్యు అనుభవం ఉన్నవాడికి ఇంకా మృత్యు ఎక్కడ ఉంటుంది సార్? ఉండదు. రేపొద్దున ప్రారంధం తీరి బాడీ పోయినప్పుడు బాడీ మాత్రమే పోతుంది. ఆల్రెడీ వాడికి ఇంకొక మహిమ దేహం ఒకటి రెడీ అయిపోయింది. కాబట్టి మొదటి మరణం పొందిన వాడికి మరణం లేదు. మొదటి మరణం పొందలేని వాడికి ఎటర్నల్ డెత్కి కూడా దానికి సంబంధించిన బాడీ ఉంటుంది. పురుగు చావదు, అగ్ని ఆరదు, వాడికి ఆ శిక్ష వేరే ఉంటుంది.